హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చిన్న పిల్లవాడి స్టోరీ అండి. చిన్న పిల్లవాడు అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం అందరికీ తెలుసండి. చాలా అమాయకంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ పెద్దవాళ్ళగా మనకి ప్రతి విషయము మనము తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి చిన్నపిల్లల విషయంలో మనం విచక్షణ కోల్పోతూ వాళ్ళని తిట్టేస్తూ ఉంటాము వాళ్ళు చేసే పనులకి. కానీ ఇక్కడ ఆ చిన్నపిల్లవాడు చేసిన పనికి సాక్షాత్తు శివుడే మెచ్చుకొని ఎన్నో వరాల్ని కురిపించాడు. చాలా బాగుంటుంది ఈ స్టోరీ. ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వము, ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది. అయితే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక చెట్టు కింద శివలింగము ఉంటుందండి పక్కన. అయితే ఆ చెట్టు మీద పండు కోయటం కోసము ఆ పిల్లవాడు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ పండు అందకపోయేసరికి శివలింగం మీదకి ఎక్కి ఆ పండుని కోయడానికి ట్రై చేస్తాడు. ఆ పండుని కోసే క్రమంలో ఆ పట్టుకొని ఇలా లాగుతుంటే కొన్ని ఆకులు రాలిపోవడము, ఆ పండు రాలి శివలింగం మీద పడడము, అలాగే ఆయన కష్టపడుతూ ఆ ఎండలో కోస్తుంటే ఆయన చెమట నీరు పడి ఆ శివలింగం మీద పడుతూ ఉంటుందన్నమాట. అట్లా ప్రయత్నించినా కూడా ఆ కాయని అబ్బాయి కోయలేకపోతాడు. అయితే అక్కడ ఉన్న పక్కనున్న పూజారి వచ్చి, ఏ బాబు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ శివలింగం మీద ఎందుకు ఎక్కినావు? తప్పు కదా, స్వామి కదా, అసలు నీకు బుద్ధుందా లేదా అని పూజారి ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లవాడిని తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉండేసరికి పాపం శివుడు ప్రత్యక్షమయ్యి, ఈ పిల్లవాడు చేసింది నాకు ఆనందంగానే ఉంది, ఎందుకు బాబుని తిడుతున్నావు అని అడిగి చెప్పి, ఏం కావాలి బాబు, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను నీకు అని అంటాడు. నాకు ఆ పండు కావాలి అని శివుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ శివయ్య ఆ పండుని కోసి బాబుకి ఇస్తాడు. అయితే ఇంకా ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను నీకు, నువ్వు చేసిన పని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని అంటాడండి. అనేసరికి ఆ బాబు ఇలా అంటాడు, మా అమ్మ ప్రతిరోజు మామయ్య వస్తాడు, నాకు బొమ్మలు తెస్తాడు, ఇవాళ వస్తాడు రేపు వస్తాడు మా మామయ్య అని చెప్తూ ఉంటుందండి. మా మామయ్య రావటం లేదు, మా అమ్మ అలా రోజు నాకు చెప్తుంది, కానీ మా మామయ్య కావాలి నాకు, మా మామయ్యని మా ఇంటికి పంపించండి అని ఆ పిల్లవాడు చెప్తాడు. సరే బాబు పంపిస్తాలే వెళ్ళు అని పంపిస్తాడు ఇంటికి. పంపించగానే ఇదే విషయము వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు. మామయ్య వస్తాడంట మన ఇంటికి, మామయ్యని పంపిస్తాడట అని చాలా ఆనందంగా చెప్తాడు. చెప్పేసరికి వాళ్ళమ్మ, అయ్యో మామయ్య చనిపోయాడురా, మామయ్య చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, మామయ్య రాడు, ఎప్పటికీ రాడు అని బాబుని పట్టుకొని వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి గుమ్మం బయట ఎవరో అక్క అనుకుంటూ మాటలు వినపడతాయి. ఎవరో వచ్చినట్టు అలజడవుతుంది. అవునేసరికి శివయ్యే, సాక్షాత్తు శివయ్యే ఆ పిల్లవాడి కోసము బొమ్మలు పట్టుకొని వస్తాడండి. అంటే చిన్నపిల్లలు నిజంగా అంటే ఏ కల్ముషం లేని మనస్తత్వం వాళ్ళు కోరుకుంటే ఏదైనా కూడా భగవంతుడు తీరుస్తారండి. అలాగే మనము కూడా మన మనసుని పవిత్రం చేసుకొని మంచిగా ఏకాగ్రతతో కల్ముషం లేకుండా, ఎలాంటి కుళ్ళు కుటుంత్రాలు లేకుండా మన మనసుని నిర్మలంగా చేసుకొని మనం భగవంతుడిని ప్రార్థిస్తే తప్పకుండా భగవంతుడు మన కోరికలు నెరవేరుస్తాడండి. అది మాత్రం చాలా గట్టి నమ్మకం అండి నాకైతే. కాబట్టి మీరు కూడా అంతే. అంటే చిన్నపిల్లవాడి మనస్సు ఏ విధంగా కల్ముషం లేక ఉంటుందో అలాగే మనం మనసుని కూడా అలా శుద్ధి చేసుకోవాలండి. అప్పుడే మనం ఏం కోరుకున్నా, మనం ఏం కావాలనుకున్నా జరుగుతుందండి. తప్పకుండా జరుగుతుంది. మీరు ప్రయత్నించండి.